హాయ్ గైస్, ఇప్పుడైతే మా మామిడి తోపుకి వచ్చేసాము. ఎవరు వచ్చామో చూడండి. మా తమ్ముడు వాళ్ళ వైఫ్, నా వైఫ్, మా పెద్దక్క, మా పెద్ద బావ. ఇప్పుడైతే చంద్ర చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఈ చెట్లో అయితే చాలా అంటే చాలా కాయలు మాగిపోయినాయి చూడండి చెట్లోనే. ఇప్పుడైతే చెట్లో ఉండే కాయలు మొత్తాన్ని చూపిస్తా చూడండి ఎలా మాగాయో. అటు చూడండి గైస్, పైన చూడండి రెడ్గా అయితే మాగిపోయింది. అలానే లోపల ఒక కాయ రెడ్గా మాగింది. మా తమ్ముడు అయితే దానికి వస్తున్నాడు. చూడండి ఎంత రెడ్ అంటే ఎంత రెడ్గా చెట్లోనే మాగిపోయింది చూడండి. చూడండి గైస్, ఇప్పుడైతే నేను చెట్టు ఎక్కి చెట్లో ఉండే మామిడి పండ్లను అయితే కోస్తాను, మాగిండే పండ్లని. అలానే ఇంకొక చెట్టు ఉంది గైస్, సేమ్ చంద్ర చెట్టే. ఆ చెట్టు కాడైతే ఆల్మోస్ట్ మొత్తం గైస్ చెట్లో ఉండే ఆ అద్దం కాయలు అన్నీ మాగి కింద పడిపోయినాయి. కింద ఎన్ని పండ్లు పడినాయో ఆ పండ్లు మొత్తం వీడియో తీసి పెడతా చూడండి, అది కూడా నెక్స్ట్ వీడియో. అలానే చూడండి ఆల్మోస్ట్ చెట్లు దగ్గర ఒక 50 కాయలు దాకా మాగిపోయింటాయి గైస్. ఈ చెట్లు అన్నీ పెరికేసి ఒక చోటు పెట్టి చూపిస్తా చూడండి. అక్కడ చూడండి, మేము ఇక్కడికి వస్తుంటే అక్కడ మా అక్క, మా వైఫ్, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కూర్చొని అయితే మామిడికాయ తింటున్నారు. ఇక్కడ చూడండి గైస్, ఇదైతే చిలుకు కొరికింది కాయని. ఒక సైడ్ చిన్నగా కొరికింది, మిగతా కాయ మొత్తం బాగుంది గైస్. అలానే మా తమ్ముడు కూడా చూడండి, ఎక్కడైతే అందుతాయో అక్కడ అందిండే కాయలు మొత్తం మాగిండేవి పెరుక్కొని వచ్చాడు. మళ్ళీ మేము ఇంటికి ఎత్తుకుని పోయేదానికైతే పచ్చి మామిడికాయలు అయితే చాలా కాయలను అయితే కోయేసాము ఇంటికి తీసుకొని వెళ్ళేదానికి. అలానే మీకు కొన్ని చెట్లు అయితే చూపిస్తా చూడండి గైస్. ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చి బెంగళూరు గైస్. ఎలా కాసింది చూడండి చెట్లు, చాలా అంటే చాలా బాగా కాసింది. కాయ చూడండి ఎంత రెడ్గా ఎలా కాసిందో. ఈ చెట్టు అయితే బైగాన్పల్లి చెట్టు గైస్. ఇది కూడా చూడండి ఎలా కాసిందో, చెట్లోనే మాగి కింద అయితే పడిపోయింది చూడండి. ఇప్పుడు చూపిస్తా చూడండి గైస్, ఎలా అయితే మాగిందో చూడండి, కవర్లోనే మాగిపోయింది. ఓకే గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్.